హాయ్ అండి. మన గోదావరి జిల్లాలో వినాయక చవితి ఈ మాత్రం రేంజ్ ఉంటుంది మరి. మనకేదో చిన్న పనుడు పువ్వులు వెళ్తుంటే మధ్యలో డీజే సౌండ్ వినపడింది. ఏంట్రా బాబు ఈ సౌండ్ అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇంతకే అక్కడ వినాయక విగ్రహం ఊరేగింపు జరుగుతుందండి. చూస్తే మామూలు లేదండి అసలు. 15 అడుగుల విగ్రహం అంట మరి అదిరిపోయింది మరి. ఇక పైన చూస్తే ఉందండి ఆ గాల్లో డ్రోన్కి హనుమంతుడిని ఫిట్ చేశారు. అది అటు ఇటు తిరుగుతుంటే నా సాయంత్రంగా మామూలుగా లేదు చూడటానికి. మొత్తం అందరూ దాన్ని చూస్తమే సరిపోయిందండి. మొత్తం ఈవెంట్‌కి, ఆ ఊరేగింపుకి మొత్తం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. ఆ హనుమంతుడు నిజంగా దీవిస్తున్నట్టు ఆ పైన తిరుగుతుంటే అబ్బబ్బబ్బా! మామూలుగా లేదు. అండ్ డీజే చూసారు. అబ్బా! కాలాగట్ల అసల. గోదావరి జిల్లాలో మా బాస్ సాంగ్ లేకుండా ఏ డీజే అన్నా కదులుతదండి. అక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండి. సరే వెళ్ళే పని లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళి పని చూసుకొని లేట్ అయింది కదా అని చెప్పి ఫాస్ట్‌గా వచ్చేస్తున్నామండి. ఇది వస్తే ఆ డీజే ఇంకా అవ్వలేదండి బాబు. ఆ నైట్ ఎఫెక్ట్లు, ఆ నైట్ లేజర్ వ్యూస్ అయ్యయ్యయ్యయ్యో! మళ్ళీ ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడే ఆగి ఒక గంట అక్కడే చూసి, సరే మళ్ళీ సంవత్సరం దాకా చూడం కదా! మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి కదా! సరేలే బాస్ వెళ్ళిపోతున్నారు కదా! గుడ్ బై చెప్దాం కదా అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసి చాలా సేపు ఆ డీజేకి కాసేపు చిల్ అయ్యామండి. అక్కడ ఉన్న జనం చూస్తానండి ఏదో తీర్థానికి వచ్చేంత జనం వచ్చారండి బాబు. మామూలుగా చుట్టూ చూస్తే దగ్గర దగ్గర ఒక 10,000 మంది ఉంటారు. మొత్తం అందరూ అక్కడ చిన్న పెద్ద అని ఎవ్వరూ లేదండి బాబు. ముసలోళ్ళతో సైతం బాబు డీజే 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 టిల్లు చూడు అని ఫీల్ అయ్యారు. ఇంకా కాసేపు చూస్తే మమ్మల్ని కూడా ఇంట్లో నుంచి డీజే అంటారని చెప్పి వెళ్ళిపోయామండి.